నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీల్ మేకర్తో పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మీల్ మేకర్ని ఇలాగా వాటర్ చల్లి తడిపి పెట్టుకోవాలండి. వీటిని నీళ్ళలో నానబెడితే ముద్దలాగా పిండిలా అవుతుంది, టేస్ట్ కూడా బాగోదు. ఫస్ట్ వీటిని కొన్ని వాటర్ చల్లి ఇలాగా మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి. ఇలాగ కొంచెం డ్రైగా ఉంటుంది. ఇందులో కొంచెం ఉప్పు, ఒక 3 to 4 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కావాలి అనుకుంటే మనం కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి. నేను బియ్యం పిండి మాత్రమే వేస్తున్నాను. ఇందులో కొంచెం పసుపు, కారం వేసుకోవాలి. వీటన్నింటిని కూడా నీళ్ళు వేయకుండా పొడిగా ఉండే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బయట మార్కెట్లో చాట్ మసాలా దొరుకుతుంది కదా, దాన్ని కూడా కొంచెం చాట్ మసాలా ఇందులో చల్లుకోవాలి. మనకి బియ్యం పిండి వేసినప్పుడే వేసుకుంటే అంతా మిక్స్ అయ్యేలా పడుతుంది. నేను అప్పుడు వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి దీన్ని మొత్తం కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వేరొక స్టవ్ పైన ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇలాగా ఒక్కొక్కటి వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి ఇవి చాలా బాగుంటాయి. ఇవి కొంచెం రంగు మారిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చాలాసేపటి వరకు చాలా క్రిస్పీగా గట్టిగా ఉంటాయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. Thanks for watching.